నేను దామరంచ ప్రతాప్ రెడ్డి, నాకు టీఆర్ఎస్ నుంచి బీఫామ్ రావడం జరిగింది. నేను మంచి మెజార్టీతోని అత్యధికంగా మెజార్టీతో గెలుస్తాను. నాకు ప్రజలు, నేను దాదాపుగా ప్రజలతో చాలా 88 నుంచి నేను ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. నాకు ప్రజల నాడి నాకు తెలుసు కనుక నేను దాదాపుగా 4 తరాల వాళ్ళ ఓట్లు వేయించుకున్నా. ఎందుకంటే నేను ప్రజలకు ఆ రకంగా నేను సేవలు చేసిన, ఇప్పుడు కూడా ప్రజల సేవలు చేయడానికి నేను నిలబడ్డా. నాకు ప్రజలు కూడా సహకరిస్తారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా నన్ను మంచి మెజార్టీతో గెలిపింది. నేను ఈ కాలనీని, మన ఊరును మంచి అభివృద్ధి పథంలో నడిపిస్తా. నేను మీ పని చేయగలుగుతా. మీ కష్టాలు, మీ బాధలు, మీ R&R ప్యాకేజీలు మీకు వచ్చేటి ఏమున్నా నేను కొట్లాడతాను. అవసరం అనుకుంటే కోర్టుకు కూడా పోతున్నాం. ఇప్పటికి కూడా ఎబో 65 వాళ్ళై 57 మంది హైకోర్టులో తీర్పు వచ్చింది. వాళ్ళకి ఈమని 4 నెలల్లో ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చింది. అయినా ప్రభుత్వం ఇయ్యలేక కుంటి సాకులు చెప్పుకుంటూ కాలయాపన చేస్తే మళ్ళీ నేను కంటెంప్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా వాళ్లకు ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు కూడా లేదు. నువ్వు ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పటికి నా ఊర్లోనే 30 మంది చనిపోయారు. నువ్వు ప్రభుత్వం వచ్చినాకనే 20 మంది చనిపోయారు. ఇంకెప్పుడు ఇస్తావయ్యా? ఇప్పటికైనా దయించి వాళ్ళకి అన్ని ప్యాకేజీలు ఇచ్చేటట్టు చూడు. ఇప్పటికైనా నీకేమైనా మానవత్వం ఉంటే నువ్వు అప్పుడు హామీ ఇచ్చినావు కనుక నువ్వు ఇప్పటికైనా క్లియర్ చేయి. మేము నువ్వు రుణపడి ఉంటాం. మా కొద్ది 5% చేయి అంతే. నువ్వు ఎక్కువ చేసేది ఏం లేదు. ఒక్కటే 5% ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ 20 వార్డులలో 18 వార్డులు కేసీఆర్ నాయకత్వంలో 18 వార్డులు గెలుచుకుంటాం. అత్యధిక మెజారిటీతోని 20 వార్డులలో 18 వార్డులు గెలుచుకోగలుగుతాం. నేను నిలబడ్డ 12వ వార్డు కూడా 500 మెజారిటీతోని అత్యధిక మెజారిటీతోని గెలుస్తాను. ఇందులో ఏం అనుమానం లేదు. R&R కాలనీలో 6 వార్డులు కేసీఆర్ నాయకత్వంలో, హరీష్ అన్న నాయకత్వంలో, ప్రతాపన్న నాయకత్వంలో 6 వార్డులు వాళ్ళకి గిఫ్ట్గా మేము గెలిచి చూపిస్తాం. ఈ R&R కాలనీలో ఈ 2.5 సంవత్సరాలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కనీసం 2 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇవాళ మేము ఒక 95% మేము కేసీఆర్ గారు 95% చేయగలిగిండు. ఒక్క 5% పెండింగ్ ఉన్నాయి. ఈ 26 నెలల్లో కనీసం ఒక్క 26 రూపాయలు కూడా R&R కాలనీకి ఇవ్వలేకపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదే రేవంత్ రెడ్డి ఏడిగడ్డ కిష్టాపూర్లో 48 గంటల నిరాహార దీక్ష చేసిండు. కనీసం ఇక్కడ నిలబడ్డప్పుడు గజ్వేలి వచ్చి బహిరంగ సభలో R&R కాలనీకి 6 లక్షలకు 12 లక్షలు ఇస్తా అని అదే మాట మాట్లాడిండు. ఎబో 65 వాళ్ళకి ఇస్తా అన్నాడు. ప్యాకేజ్ రాని వాళ్ళకి ఇస్తా అన్నాడు. పెండింగ్ వర్క్స్ క్లియర్ చేస్తా అన్నాడు. ఏది కూడా ఇప్పటి వరకు హామీ ఇచ్చి ఇవాళ వరకు 1 రూపాయి కూడా చేయలేకపోయిండు. ఆయన ఇంకా కూడా ఏం చేయలేడు. ఇవాళ ఏమైనా చేసేది ఉంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికల వరకే చేసేది ఉండే. రేపు ఇంకేం అవసరం నీకు? 1 రూపాయి కూడా నువ్వు ఇవ్వలేవు. ఇక్కడ శ్మశాన మాటికి వెళ్ళలేవు. ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి, ప్యాకేజీలు ఉన్నాయి. ఎబో 65 వాళ్ళు ఉన్నారు. నిన్ను ఎవడాపుతున్నాయ్యా? ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది. నీ ప్రభుత్వంలో ఇవి క్లియర్ చేయాలి. ఎప్పుడో ఎందుకు చేస్తలేవు? ఎబో 65 వాళ్ళకు నువ్వు ఇస్తా అన్నావు. ఏమైంది నీ హామీ? నువ్వెందుకు నిన్ను ఎవడన్నా ఆపుతుండా? ఎవడన్నా అడ్డుపడుతుండా? ఇంత పెద్ద బడ్జెట్లో ఒక మల్లన్న సాగర్కు ఒక 500 కోట్లు ఇవ్వలేకపోతున్నావు. ఇంకెప్పుడు చేస్తావు? ఇక నీకేం అవసరం? ఈ మున్సిపాలిటీలో నీకేమన్నా గజ్వేల్కి 1 రూపాయి ఇచ్చినావా? కేసీఆర్ శాంక్షన్ ఇచ్చిన డెవలప్మెంట్నే నువ్వు పెండింగ్ పెట్టినావు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని అడ్డుకున్నావు. నువ్వు కేసీఆర్ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి 1 రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేకపోయినావు. రేపు కూడా ఇవ్వలేవు. నీతో ఏమి కుద కాదు. ఇక్కడున్న లోకల్ కాంగ్రెస్ లీడర్లు సంపాదించుకోవడానికే పనిచేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ మీద వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. అసలు గింత అభివృద్ధి చేయడానికి వాళ్ళకి సహకరిస్తలేరు. వాళ్ళు ఏమున్నా మళ్ళీ వచ్చేదా పోయేదా ఎక్కడ పడితే అక్కడ దోసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేయరు. ఇక్కడ R&R కాలనీ ప్రజలకు నేను ఒక్కటే కోరుకునేది, మళ్ళీ మన కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే మనం 1000 కోట్లతో మళ్ళీ మనం డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మవలసిన పని లేదు. వాళ్ళు ఎవ్వరు 1 రూపాయి కూడా ఇవ్వలేరు. మీరు బాగా ప్రజలు ఆలోచించండి. తూముకుంట నర్సారెడ్డి 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే చేసినావు. నువ్వు ఏమి చేసినావు? నువ్వు ఇన్ఛార్జ్ ఉండి గజ్వేల్కి, నువ్వు కాన్స్టిట్యున్సీ DCC అధ్యక్షుని ఉండి నువ్వు గజ్వేల్కి ఏం తెచ్చినావు?
ఈ 2.5 సంవత్సరాల ఒక్క రూపాయి తేగలిగినవా? రేపు ఇంకేం చేస్తావు? మీ పంచాయతీలలోనే మీకు టైం పాస్ అవుతుంది, మీ కొట్లాటలోనే మీకు టైం పాస్ అవుతుంది. మీ యొక్క 4 గ్రూపులు ఉన్నాయి గజ్వెల్ కాన్స్టిట్యూన్సీలో. ఇంకా నువ్వు గజ్వెల్ ప్రజలను ఏం పట్టించుకుంటావు? ఆయన నర్సారెడ్డి ఏం చేస్తావు నువ్వు? ఇంకా ఏమి చేయలేవు, ఏమి కూడా కాదు. కల్లబొల్లి మాటలు మాట్లాడి R&R కాలనీకి వచ్చి అన్ని కల్లబొల్లి మాటలు మాట్లాడు. నువ్వేం చేస్తున్నావు? ఇంకా మేము అభివృద్ధి చేస్తాను. ఇంకెప్పుడు చేస్తావు? ఇప్పటికే చేసి చూపించేది ఉండే, నువ్వు ఈ ఎలక్షన్ లోపే చేసి చూపించేది ఉండే. నువ్వు ఇంకెన్నడు చేస్తావా? నీకేం అవసరం? ఈ మున్సిపల్ ఎన్నికలు అయినాక నువ్వు కాలనీకి కూడా అడుగు పెట్టలేవు, నీకు అవసరం కూడా లేవు. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే వరకు కూడా నువ్వు ఏం చేయలేవు. నీతో కాదు, సప్పుడే కూరుకో. ఈ 6 వార్డులలో 6 వార్డులు మేము టీఆర్ఎస్ గెలుస్తుంది. కేసీఆర్కు బహుళంగా ఇస్తాం మేము. హరీష్ అన్న నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో, శర్మ గారి నాయకత్వంలో, ప్రతాపన్న నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా దాంట్లో గ్రూపులు లేవు, తగాదాలు లేవు, ఎవరు మేము పార్టీ లైన్లో పనిచేస్తాం. పార్టీ ఏది చెప్తే అది క్రమశిక్షణగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము అందరం కలిసి కట్టుగా కార్యకర్తలు అందరూ పనిచేయండి. మనం గెలుస్తున్నాం. మన మున్సిపాలిటీలో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. మన చైర్మన్, మన వైస్ చైర్మన్ మనమే ఉంటాం. మనం డెవలప్ అప్పుడు చేసుకుందాం. జై తెలంగాణ.